భూగర్భ గనుల ఖజానా, సహజ వనరుల నేల, సిరి సంపదల సీమ, ప్రకృతి వనరులు, ఉబికే జలపాతాలు, విస్తారమైన అడవులు, ఉత్పత్తి సంస్థలు, ఒక్క మాటలో ఆర్థిక ప్రగతికి ఆలంబన. అయితేనే ఆ గనుల మాటున గిరిజనుల గుండెవెతలు, సిరుల సీమలో ఛిద్రమైన బడుగు బతుకులు, ప్రకృతి ఒడిలో అడవి బిడ్డల విషాద జీవితాలు, వైద్యమంటే తెలియక విలవిల్లాడే జీవచ్ఛవాలు, తరతరాల దోపిడీకి నిదర్శనం ఆదివాసీ జీవితాలు. సరిగ్గా ఇవే నిత్యం కనిపించే ఈ దయనీయ పరిస్థితులకే ఓ చిన్నారి కదిలిపోయింది, కర్తవ్య దీక్ష పూనింది. ఆ అభాగ్యుల జీవితాల్లో వెలుగుల కోసం తపించింది. సమస్యల సుడిగుండాలు దాటి పరిష్కారాల తీరం చేరటానికి చదువుల తల్లిగా మారింది, అక్షరయాగం చేసింది, చైతన్యకాంతులు వెదజల్లింది. చదువుల తల్లిగా, సేవామూర్తిగా, ఆదివాసీల ఆత్మబంధువుగా మారింది. ఆమె డాక్టర్ తులసి అప్ప. 1960 భారతదేశంలో భూదాన్ ఉద్యమం బలంగా సాగుతున్న రోజులు. ఆచార్య వినోబా భావే దేశమంతా సుడిగాలిలా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఒరిస్సా వచ్చారు. ఆదివాసీలు అధికంగా ఉన్న కియోంఝర్ జిల్లాలో సమావేశాలు నిర్వహించారు. ఆ చైతన్య సదస్సులకు 13 ఏళ్ల ఓ బాలిక హాజరయ్యింది. భూస్వాముల దోపిడీ, నిరుపేదలు పడే గాథలు విని కదిలిపోయింది. ఆ ఉద్యమం గురించి ఆమెకు తెలిసింది తక్కువే. కాని పశువులు కాసే ఆ చిన్నారికి కష్టాలు అనుభవమే, కన్నీళ్లు పరిచయమే. అందుకే అభాగ్యుల సమస్యలు విని చలించిపోయింది. తనకు తెలియకుండానే ఆ ఉద్యమంలో భాగస్వామిగా మారింది. నాడు జనం కోసం మనం అంటూ అందరితో కలిసి అడుగులేసిన ఆ బాలికే నేడు సంఘ సేవకురాలుగా దేశమంతా గుర్తింపు పొందిన తులసి అప్ప. भूदान ग्रामदान यात्रा उसी टाइम भूदान से ग्रामदान में परिणत हुआ था विनोबा जी का. వినోబాజీ భూదానోద్యమం ఒరిస్సా రాష్ట్రంలో 1961లో ప్రారంభమైంది. ఆయన ఉద్యమంలో ప్రత్యక్షంగా ఏడాది పాటు తిరిగాను. ఆయన నుండి ఎంతో స్ఫూర్తి పొందాను. అలాగే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పట్ల ఎంతో అవగాహన ఏర్పాటు చేసుకున్నాను. గ్రామాభివృద్ధికి మొదట ఆ గ్రామ ప్రజలు తోడ్పడితేనే అభివృద్ధి సాధ్యమని చాటి చెప్పాను. ఆదివాసీల అభ్యున్నతికి పాటుపడుతున్న తులసి అప్ప జూలై 15, 1947లో జన్మించింది. ఆమె జన్మస్థలం ఒరిస్సాలోని కియోంఝర్ జిల్లాలోని కైన్సీ గ్రామం. ఆమె ఆదివాసీల్లో అత్యంత వెనుకబడ్డ ముండా తెగలో జన్మించారు. తండ్రి చరణ్ ముండా, తల్లి ఘాసా ముండా. తులసికి 2 అన్నలు, 5 అక్కలు ఉన్నారు. తులసి ఆదివాసుల్లోని ముండా తెగలో పుట్టింది. తల్లిదండ్రులు నిరుపేదలు, పెద్ద కుటుంబం, 2 అన్నలు, 4 అక్కలు. ఆమె 7వ సంతానం. ఏ బాల్యపు ముచ్చట్లకు నోచుకోని ఆమెకు కాస్త ఊహ వచ్చేసరికి మరిన్ని విషాదాలు. తండ్రి హఠాన్ మరణం, క్షీణించిన కుటుంబ పరిస్థితులు, పొట్టజేత పట్టుకొని ఇంట్లోని ప్రతి ఒక్కరూ పనికి వెళ్లాల్సిన స్థితి. దీంతో తులసి పశువుల కాపరిగా మారింది. అక్షరాలు దిద్దాల్సిన వయసులో ఆవుల మందను కాసింది. అమ్మ చేతి గోరుముద్దలు తినాల్సిన ఆ చిన్నారి ఆకలితో పస్తులుంది. ఇది నా ఊరు. ఇదే ఇంట్లో నేను పుట్టాను. మేము 7 సంతానం. నేను అందరికన్నా చిన్నదాన్ని. మా తండ్రినైతే చూడనేలేదు. నా చిన్నప్పుడే ఆయన పోయారు. అతి సాధారణ ఆదివాసీ కుటుంబ పద్ధతుల్లోనే పెరిగాను. పశువులు మేపటం లాంటి పనులు చేసేదాన్ని. చదువు, సంధ్య అంటే ఏంటో తెలీదు. చాలా చిన్నప్పటి నుంచి ఏదైనా చేద్దాం, ఏదైనా నేర్చుకుందాం అనే భావనతో ఇంటి నుండి బయటకొచ్చాను. ఒరిస్సాలో ఆమె నివసించే కియోంఝర్ జిల్లా సహజ వనరులకు ప్రసిద్ధి. అడవులు, జలపాతాలు, ఖనిజ నిక్షేపాలు అపారం.
ఆ చుట్టుపక్కల ఆదివాసీ గూడాల్లో ఉండే వేల మంది వాటిల్లోనే పనిచేస్తుంటారు. బుక్కెడు బువ్వ కోసం తులసి ఆ గనుల్లో బాలకార్మికురాలిగా చేరింది. బరువులు ఎత్తింది, కాయకష్టం చేసింది. అయినా బతుకు తీరులో ఏ మార్పు లేదు. కుటుంబ పరిస్థితి ఇసుమంతైనా మెరుగుపడలేదు. కాని 13 ఆమెకు నెమ్మదిగా ప్రపంచ పరిస్థితులు అర్థం కాసాగాయి. పగలనక రాత్రనక పనిచేసే కార్మికులు కాయకష్టానికి తగు ప్రతిఫలం ఎందుకు పొందలేకపోతున్నారు? ప్రకృతిని సంరక్షించే గిరిజనులు కాక అటవీ సంపదపై వేరెవరో ఆజమాయిషీ చేయడమేమిటి? స్వేదం చిందించి రక్తం మరిగించే అమాయక ఆదివాసీలు నిత్యం పస్తులుండటం ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆమె మదిలో తొంగిచూశాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఆచార్య వినోబా భావే బోధనలు ఆమెకు తారక మంత్రం అయ్యాయి. భూదాన్ ఉద్యమ సదస్సులు స్ఫూర్తి నింపాయి. సమస్యల్లో కూరుకుపోవడం కాదు, పరిష్కారాల కోసం ప్రయత్నించాలి, ప్రచారం చెయ్యాలన్న ఆయన వ్యాఖ్యలకు ఉత్తేజితురాలయ్యింది. ఫలితం 14 ఏళ్ల వయస్సులో ఇల్లు విడిచింది. ప్రజా చైతన్యోద్యమంలో పాలు పంచుకుంది. 1961 నుంచి 63 వరకు భూదాన్ గ్రామీణోద్యమ కార్యకర్తగా ఒరిస్సా, బీహార్ గ్రామాల్లో పర్యటించింది. మధ్యప్రదేశ్లో నిర్వహించిన సామాజిక శిక్షణ శిబిరంలో పాల్గొంది. ఉద్యమంలో భాగంగా ప్రజల మధ్యకెళ్లాక తులసికి వారి కష్టాలు, కన్నీళ్లకు కారణాలు తెలిసొచ్చాయి. ఆదివాసీల బాధలు బోధపడ్డాయి. గనులు నిక్షిప్తమయున్న ఈ అడవి ప్రాంతంలో అనేక సమస్యలుండేవి. మహిళలు, పిల్లలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రజల జీవితాలకు అసలు రక్షణే ఉండేది కాదు. అనాగరిక పరిస్థితులు నెలకొన్న ఈ ప్రాంతంలోనే ఉంటూ ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి కృషి చేశాను. ఇక్కడ హత్యలతో పాటు అనేక సాంఘిక కార్యకలాపాలు జరిగేవి. ప్రజల సాయంతో వీటిని ఎదుర్కొన్నాను. వాటి రక్షణకు, అభివృద్ధికి కంకణం కట్టుకున్నాను. నా ఈ ప్రయత్నంలో ఎందరో సోదర సోదరీమణులు తోడ్పడ్డారు. ఇలా అనేక సమస్యలున్న ఒరిస్సాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఆదివాసీ వికాస్ సమితిని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ఆదివాసీలకు ఆసరాగా నిలవడం తన బాధ్యతగా తులసి భావించి అడుగు ముందుకేసింది. సామాజిక మార్పు కోసం పనిచేసే ఉత్కల్ నవజీవన్ మండల్లో సభ్యురాలిగా చేరింది. 1963 నుంచి 1964 దాకా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యింది. సుమారు 2 ఏళ్లు ఇల్లిల్లు తిరిగింది. అసలు ఆదివాసీలు కడు అమాయకులు. పశువులు, పొలాలు, గనులు ఎక్కడ పనిచేసినా దోపిడీకి గురయ్యేవారు. తమ చుట్టూ ఉండే అటవీ సంపద వినియోగంలోనూ అనేక ఆంక్షలు. పగలు రాత్రి పనిచేసిన ఆకలి కేకలు, పీడించే అనారోగ్యాలు, వసతుల లేమి, వాటికి తోడు అధిక సంతానం, మూఢనమ్మకాలు. భాగ్యసీమలాంటి కియోంఝర్లో అభాగ్యుల బతుకులు చూసి తులసి తల్లడిల్లింది. తను ఊహించిన దానికంటే వారి సమస్యల తీవ్రత అనేక రెట్లు అధికమని గ్రహించింది. ఆదివాసీల సమస్యలకు మూలం గ్రహించి విరుగుడు కనిపెట్టాలని ఆమెకు అర్థమయ్యింది. అదే సంకల్పంగా మారింది. ఆ ఆలోచనలతోనే 1965లో ఇండోర్ శాంతిసేన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యింది. అక్కడ పలువురు ప్రముఖులను కలిశాక, వారి అనుభవాలు విన్నాక సంఘసేవలోనే సార్థకత ఉందనుకుంది. ఆదివాసీల అభివృద్ధికే జీవితం అంకితం చెయ్యాలని నిశ్చయించుకుంది. ఒక్కసారి ఇలా అనుకున్నాక తులసి ఇక ఆగలేదు. సామాజిక రుగ్మతల గంజాయి మొక్కల నిర్మూలనకు నడుం బిగించింది. ఆదివాసీల సమస్యల గురించి అక్కడికొచ్చిన వారితో కూలంకషంగా చర్చించింది. సుదీర్ఘ చర్చలయ్యాక చదువుల పథమే చక్కని మార్గంగా తులసి ఎంచుకుంది. ఆదివాసీలతో అక్షరయాగం చేయిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించింది. తులసి ఈ నిర్ణయం తీసుకునే సమయానికి ఆమె వయస్సు కేవలం 20 సంవత్సరాలు. मैंने एजुकेशन को लिया है, इसलिए इंसान एजुकेशन के बिना अपना जीवन को ही नहीं पहचान सकते. ఏ వ్యక్తైనా విద్యతోనే అభివృద్ధి చెందగలడని నేను భావించాను. అందుకే అభివృద్ధి చెందని ప్రతి ఆదివాసికి విద్యనందించాలనుకున్నాను. ఈ ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసించేవాడే మనిషి. చెడును గమనించేవాడు మనిషే. ప్రమాదాలు గుర్తించేది, నివారించేది అంతా మన తెలివితేటలతోనే జరుగుతుంది.
ఇదంతా విద్యతోనే సాధ్యమవుతుంది. అవిద్య అజ్ఞానానికి చిరునామా, కాబట్టి ఆ చిరునామా రాకుండా చూసుకోవాలి. 1967 ఆదివాసీలు అధికంగా ఉండే సెరెండా ప్రాంతం తులసి కార్యక్షేత్రమయ్యింది. అక్కడ సుమారు 500 ఇళ్లుంటాయి. పెద్దలను పిల్లల్ని సమీకరించి చదువు చెప్పాలన్నది ఆమె ఆలోచన. వినడానికి బాగానే ఉంది, కాని ఆచరణలో అనేక ఇబ్బందులు. ఉండటానికి టిఖానా లేదు, స్కూలుకి స్థలం గుడిసె ఎవరిస్తారు? అందుకే మొదట ఓ చెట్టు కింద పాఠాలు చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మరి విద్యార్థుల రాక సంగతి? వారంతా గనిలో పనిచేసే బాలకార్మికులు. పగటిపూట అస్సలు రారు. అందుకే రాత్రి బడి నిర్వహణకు ఉపక్రమించింది. లాంతర్ల వెలుగులు నింపింది. అయినా రోజూ వచ్చేవారి సంఖ్య 2 అంకెల సంఖ్యకు చేరుకునేది కాదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తులసి భూమాత సహనాన్ని ప్రదర్శించింది. పగలంతా కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చదువు ఆవశ్యకతను వివరించి పిల్లల్ని పంపమని కోరింది. నిజానికి తులసి ఏం చదువుకోలేదు, పాఠాలు చెప్పలేదు, కాని ఆమెలో తపన ఉంది. అందుకే అనుభవాన్ని రంగరించింది. భూదాన్ ఉద్యమంలో, శిక్షణ శిబిరాల్లో వినోబా భావే, డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ వంటి నేతల ప్రసంగాలు వింది. వారి నేతృత్వంలోని ఉద్యమాల్లో పాలు పంచుకుంది. స్వాతంత్ర్య పోరాట క్రమాన్ని, సమరయోధుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసింది. ఒంటి చేత్తో దేశం మొత్తాన్ని ముందుకు నడిపించిన గాంధీ మార్గాన్ని ఆరాధించింది. వీటన్నింటినీ పాఠాలుగా పూసగుచ్చిన తులసి ఓపిక, పట్టుదల, సంకల్పం, విజయం, ప్రగతి, పోరాటం వంటి అనేక అంశాలను పిల్లలకు బోధించింది. విద్యాపథంలో ఆమె వేసిన అడుగులు 2 ఏళ్లు తిరక్కుండానే సత్ఫలితాలనిచ్చాయి. బడికొచ్చే విద్యార్థుల సంఖ్య 100 దాటింది. जब मैं आदिवासी विकास समिति बनाए, कई स्तर के प्रॉब्लम ही आते ही रहता था. నేను ఆదివాసీ వికాస్ సమితి ప్రారంభించినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకంటే పిల్లలొచ్చేవారు కాదు. గ్రామస్తుల నడుమ జాతి మత భేదాలు అధికంగా ఉండేవి. తర్వాత పేరు విని ఈ సంస్థ ఆదివాసులదే అనుకునేవారు. ఆదివాసుల మధ్యకు వెళ్లిన తర్వాత కూడా సమస్యలు వస్తూనే ఉండేవి. అయినా నేను నడుపుతున్న సంస్థ గాంధీ సిద్ధాంతానికి సంబంధించింది. तो भी ये तो आइडियोलॉजी गांधीयन का है. जहाँ पर विनोबा जी ने बोलते थे हम लोगों को जहाँ पर फेलर है वहाँ पर बार बार जाना होगा. ఏదైతే ఆచార్య వినోబా భావే చెప్పేవారో, ఎక్కడైతే మనం వైఫల్యం చెందామో అక్కడ మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి, మళ్లీ మళ్లీ చెప్పాల్సి ఉంటుంది, మళ్లీ మళ్లీ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వారు వింటారు, వస్తారు. వీరే ఒకరోజు సమావేశమై అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. ఈ రోజు అదే నిజమైంది. పెరిగిన విద్యార్థుల సంఖ్యతో పాటు ఆమె బాధ్యతలు పెరిగాయి. బడి అవసరాలు అధికమయ్యాయి. వాటిని తులసి ఆనందంగా స్వీకరించింది. పగటిపూట కూరగాయలు, మరమరాలు అమ్మి ఆ మొత్తాన్ని సమకూర్చుకునేది. తమ కోసం అంత కష్టపడుతున్న తులసి క్రమంగా తండావాసుల నమ్మకాన్ని చూరగొంది. దాంతో వారు ఆమెకు బాగా చేరువయ్యారు. వసతి సమకూర్చారు. ఆర్థిక సాయానికి సానుకూలత చూపారు. ఇంట్లో మనిషిగా భావించి సమస్యలు చెప్పుకునేవారు. ఈలోగా తులసి సారా, మత్తు పదార్థాలు ఆదివాసీల ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయని గ్రహించింది. నెమ్మదిగా ఆ దురలవాట్లు మాన్పేందుకు చొరవ చూపింది. బార్బిల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమించింది. గ్రామసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చింది. మహిళలను కూడగట్టి సారా దుకాణాలను మూయించింది. అక్రమ మద్యం సరఫరాదారుల ఆట కట్టించింది. ఈ పోరాటంతో తులసి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మార్మ్రోగింది. కాని ఆ ప్రశంసలు ఆమెకు కించిత్ సంతోషాన్నివ్వలేదు. ఆమె దృష్టి వేరు, ముందు చూపు వేరు. కురిసే వానలు, చలిగాలులతో చదువుకోవడానికి వచ్చే చిన్నారులు అవస్థల పాలవటం ఆమె గమనించింది. ఆదివాసీలందర్నీ సమావేశపరచి మన కోసం మనం ఒక చిన్న స్కూల్ నిర్మించుకుందామని సూచించింది. బండరాళ్లను పగలగొట్టడం మొదలు నిర్మాణం పూర్తయ్యేదాకా తాను ఆ పనుల్లో పాలు పంచుకుంది. 6 నెలల సుదీర్ఘ శ్రమానంతరం ఊరి చివర పాఠశాల భవనం ఆవిర్భవించింది. బడి, బ్లాక్ బోర్డ్ సమకూరిన తక్షణం టీచర్ల నియామకంపై తులసి చూపు మరలింది. ప్రైమరీ విద్య పూర్తి చేసిన విద్యార్థులు వాలంటీర్లుగా క్లాసులు చెప్పేలా ప్రోత్సహించారు.
అయితే స్కూల్ నిర్వహణ వ్యయం మాత్రం ప్రతినిత్యం సమస్యే. నెల తిరగ్గానే వాలంటీర్ల జీతాలు చెల్లించడం ఆమెకో పరీక్ష. ఇలాంటి పరిస్థితుల్లోనూ తులసి తనంతట తాను విరాళాలు సేకరించలేదు. తల్లిదండ్రులు, సహృదయులు చిన్నారుల కోసం అందించే చిన్న మొత్తాలని ఖర్చుల కోసం వాడేది. సెరెండాలో స్కూల్ నిర్వహణ గాడిలో పడింది. ఆ సమయంలోనే ఎప్పట్నుంచో వేధిస్తున్న సామాజిక సమస్యలపై ఆమె దృష్టి నిలిపింది. ఆదివాసీల ప్రగతికి బాటలు వేయాలనుకుంది. आजादी के 60 साल के बाद भी पीने का पानी नहीं है आदिवासियों के लिए। స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లైనా ఆదివాసులకు తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. ఇళ్లు లేవు, రోడ్లు లేవు, పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు, ఏ వసతులు లేవు. ఏమిటిదంతా? ప్రజలు ఆకలితో చస్తున్నారు. ఒకవైపు ధనికులే మరింత ధనవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వ విధానాలు వారికే ఉపకరిస్తున్నాయి. ఇదంతా మారాలి. ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు యోచించాలి, పరిస్థితులను మార్చాలి. ఆదివాసీల సంక్షేమమే ఆశయంగా తులసి సమరశంఖం పూరించింది. 1982లో ఆదివాసీ వికాస సమితి ఏవిఎస్ పేరిట ఓ సంస్థను స్థాపించింది. ఆహారం, ఆరోగ్యం, చదువు, వసతి ఇలా ప్రతి ఒక్కరి ప్రగతికి బాటలు వేసే స్వయం సమృద్ధి దాని లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో భాగంగా తులసి అనేక ప్రణాళికలు రచించారు. విద్య, సేవ, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ ఏదో ఒక గ్రామానికి పరిమితం కాకుండా జిల్లా అంతటా వ్యాపించేలా కార్యాచరణ చేపట్టారు. అనాగరికులైన గ్రామీణులకు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. పిల్లలకు ప్రాథమిక చికిత్స పద్ధతులను నేర్పించారు. తులసి చేపట్టిన ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా ఆమెను ప్రేమగా తులసి అప్ప అని పిలవడం ప్రారంభించారు. అప్ప అంటే ఒరియా భాషలో సోదరి అని అర్థం. ఇక నెమ్మదిగా ఆమె సంస్థకు ఆర్థికంగా, హార్దికంగా ప్రముఖుల అండదండలు లభించాయి. దాంతో సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే 1983లో ఏవిఎస్ పాఠశాలకు విద్యాశాఖ గుర్తింపు లభించింది. ఇంకేం, తులసి రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆదివాసీల సమస్యలకు అనుగుణంగా ఏవిఎస్ లక్ష్యాలు విస్తరించాయి. అత్యంత వెనుకబడిన ఆ జిల్లాలో పేదరికం తాండవించేది. అవినీతి పెచ్చుమీరింది. గని కార్మికులకు అతి తక్కువ జీతాలు, ప్రాణరక్షణ ఏర్పాట్లు శూన్యం. కరవు, పారిశ్రామికీకరణ ఫలితంగా వ్యవసాయం కుంటుపడింది. ఇతర ప్రాంతాలకు ఆదివాసీల వలసలు అధికమయ్యాయి. ఆఖరికి కన్నబిడ్డల్ని తెగనమ్ముకునే దుస్థితి ఏర్పడింది. చూస్తుండగానే అనూహ్యంగా మారిన ఈ దయనీయ పరిస్థితులను తులసి అప్ప గమనించింది. వాటిని చక్కదిద్దడమే లక్ష్యంగా ఏవిఎస్ లక్ష్యాలను తీర్చిదిద్దింది. సమస్యల పరిష్కారం దిశగా 1988లో అనేక విధానాలను అమల్లోకి తెచ్చింది. ప్రతి గ్రామంలో 3 రకాల ప్రజా సంఘాలు ఉండటం వల్ల ఎంతో మేలని సూచించింది. అవి గ్రామసభ, మహిళా మండలి, యువతీ యువకులతో కూడిన కిశోర్ చక్ర. ఈ 3 సంఘాలు వనరుల సక్రమ వినియోగం, మద్యపాన నిషేధం, బాలల వికాసం, వయోజన విద్య, మహిళా సాధికారత, స్వయం ఉపాధి శిక్షణ వంటి లక్ష్యాలను సాధించాలి. ఏవిఎస్ అమల్లోకి తెచ్చిన ఈ విధానం 2 ఏళ్లు తిరగకుండానే విజయవంతమయ్యింది. 40 గ్రామాల్లో ప్రజా సంఘాలు అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టాయి. उद्योग जहाँ पर कारखाना खोलते हैं वहाँ पर करते हैं गरीब. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పుతారు. పేద ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. కానీ వారికి అవసరమైన సదుపాయాలు మాత్రం కల్పించరు. ఉద్యోగులు, కార్మికుల కోసం ఆస్పత్రులు, పాఠశాలలు, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయరు. ప్రజలు రోగాల బారిన పడితే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు, వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండడం, చదువు నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల పేదల బాగోగుల కోసం, వారి భవిష్యత్ కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అభివృద్ధి చెందిన వర్గాలు ఆలోచించాలి.
గ్రామీణ ప్రాంతాలను ఆనంద నిలయాలుగా మార్చాలనుకున్న తులసి చిన్న చిన్న విజయాలకు పొంగిపోలేదు. ప్రజా సంఘాల కూర్పులో, లక్ష్య సాధనలో లోటుపాట్లను పరిహరించడానికి ప్రత్యేకంగా కృషి చేసింది. ఆయా సంఘాల్లోని వేల మంది సభ్యులకు దశలవారీగా శారీరక, ఆర్థిక, వ్యక్తిత్వపరమైన శిక్షణను ఏర్పాటు చేసింది. ఇదొక పక్క నడుస్తుండగానే 1990 నుండి 1995 వరకు గ్రామ సంఘాల ఏర్పాటు కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసింది. కొండలు, గుట్టలు నడిచింది. ఎండకు, వానకు తడిసింది. ఏనుగు గుంపులు, తీవ్రవాద స్థావరాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో జంకు గొంకు లేకుండా ప్రయాణించింది. మహిళా సంఘాల్లోని సభ్యులు కూరగాయల పెంపకం, గార్డెనింగ్, కుట్టుపని వంటి పనుల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించింది. కావలసిన తర్ఫీదు అందేలా చూసింది. సంపాదించిన దాంట్లో కొంత దాచుకునేలా వారికి పొదుపు పాఠాలు తెలియపరిచింది. తాననుకున్న లక్ష్యాలను సాధిస్తూ దాదాపు జిల్లా అంతటా గ్రామ సంఘాలను ఏర్పరిచింది. ముఖతి దీప జళాయిబా অজ্ঞান অন্ধার ধরারে মুখতি দীপ জড়াইবা গ্রামরে নগরে গিরি কন্দরে সংগঠন দৃঢ় করিবা. ఆదివాసీలు అడవి తల్లి బిడ్డలు అయినా భూమిపై, అటవీ సంపదపై వారికెన్నో ఆంక్షలు. 1995 తరువాత వారి పొలాలు సంపన్న వర్గాల అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. పారిశ్రామిక వాడలుగా మారిపోయాయి. తేనె, చింతపండు, కుంకుళ్లను సైతం కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదివాసీల్లో అత్యధికులు అప్పుల పాలయ్యారు. ఆత్మహత్యలే శరణ్యమన్న స్థితికొచ్చారు. కొండకోనల్లో బతికే వారి గుండెకోతను తులసి కన్నతల్లిలా వింది. కదలిరండి, కలిసికట్టుగా వెళ్లి నిలదీద్దాం అంటూ ఉద్యమించింది. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సంరక్షణ కమిటీ, వన సురక్షా సమితిని ఏర్పాటు చేసింది. మాకు స్వేచ్ఛ కావాలి, గిట్టుబాటు ధరలు కావాలి, దళారీ వ్యవస్థ దూరం కావాలి, అందుకు మీరు సాయం చెయ్యాలి అంటూ అధికారులను, స్థానిక ప్రభుత్వాలను ఆమె నిలదీసింది. 1998 నుండి ఆదివాసీల అమ్మగా లెక్కలేనన్నిసార్లు పోరాటాలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించింది. ఆ క్రమంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి విధానాలపై తులసికి చక్కటి అవగాహన ఉంది. అభివృద్ధి పేరిట అనవసర ఖర్చును ఆమె నిశితంగా విమర్శిస్తారు. అభాగ్యుల సంక్షేమం దిశగా సూచనలందిస్తారు. अभी हम लोग चंद्रमंडल में कहीं आकाश में कुछ ढूंढने जा रहे हैं. మన వాళ్ళు చంద్రమండలానికి వెళ్తున్నారు. అక్కడ ఏదో తేవడానికి, ఏదో చేయడానికి ఎందుకిదంతా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు? ఇవన్నీ సామాన్య మానవుడికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాయి. శాస్త్రవేత్తలు ఏది చెబితే ప్రభుత్వాలు అదే వింటున్నాయి. ఎంతో డబ్బందిస్తున్నాయి. ప్రధానమంత్రి, రాష్ట్రపతులు ఆలోచించాలి. మానవతను నిర్వీర్యం చేసే అణ్వస్త్రాల తయారీ ఎందుకు? దానికి లక్షలు కోట్లు ఖర్చెందుకు? పరమదండగ. ఇదంతా మనం ఎందుకు చేయాలి? అదే గాంధేవాదమైతే ఎంతో బావుంటుంది. అహింస, ధర్మం, సౌభ్రాతృత్వం అనే గాంధీజీ ఆశయాలు అన్ని తరాలకు ఉపయోగపడేవే. ఆదివాసీల సర్వతోముఖాభివృద్ధికి ఆలోచిస్తున్నా చదువుల యాగాన్ని తులసి ఏనాడు అశ్రద్ధ చెయ్యలేదు. ఎంత ఒత్తిడిలో ఉన్నా నిత్యం స్కూళ్లను సందర్శిస్తుంది. అక్కడి పిల్లలతో ఆడి పాడి ఆనందిస్తుంది. సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనకు పదును పెడుతుంది.
అలాగే నిరక్షరాస్యత తాండవించే ప్రాంతాల్లో అక్షర కేంద్రాలను తెరిచేందుకు సూచనలిస్తుంది. చిన్నారుల సంక్షేమం కోసం ఎవరు సూచనలిచ్చినా వెంటనే అమలు పరుస్తుంది. బాల కార్మికుల కోసం రాత్రిబడి ఆరంభించడం అటువంటిదే. అమ్మా నాన్నలు పనికెళితే పసిపిల్లల్ని చూసుకుంటూ కాస్త పెద్దవాళ్లు స్కూలుకి రాలేకపోతున్నారని ఓసారి ఆమె దృష్టికి వచ్చింది. 2 నెలలు తిరిగేసరికి దానికి ఆమె పరిష్కారం కనుగొంది. స్కూల్ ఆవరణలో చిన్నపిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఆమె కృషిని గమనించిన దేశంలోని అనేక పారిశ్రామిక సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. వారందరి సహకారంతో తులసి అప్ప ముందుకు సాగుతోంది. సేవాభావం అందరిలో అన్ని వైపులా ప్రసరించాల్సిన ఆవశ్యకతను చాటుతోంది. आदिवासी विकास समिति जैसा ऑर्गेनाइजेशन ఆదివాసీ వికాస సమితి వంటి సంస్థలు అంతటా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంస్థ కేవలం మానవ అవసరాలకే కాదు, పశుపక్షాదులు, చెట్టు పుట్ట, పర్యావరణం ఇలా అన్ని సమస్యల కొరకు పనిచేస్తుంది. ఇలాంటి సంస్థల వల్లే మనిషి అభివృద్ధికి కొత్త నిర్వచనం చెబుతాడు. మానవ సంబంధాలు పెరుగుతాయి. మనిషి అభివృద్ధిలో ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు. ఆదివాసీ వికాస్ సమితి విశ్వశాంతిని కోరుకుంటుంది. విశ్వశాంతికి లక్ష్యంగా పనిచేస్తుంది. ఇలాంటి సంస్థలు ఇంకా చాలా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. लक्ष्य है तो ऐसा ऑर्गेनाइजेशन और भी होना चाहिए. ఆదివాసీల అభ్యున్నతికి 4.5 దశాబ్దాలుగా కృషి చేస్తున్న తులసి అప్ప సేవలు ఊరికే పోలేదు. కియోంజర్ జిల్లా చైతన్యవంతమయ్యింది. ఆదివాసీలు దురలవాట్లకు దూరమయ్యారు. క్రమశిక్షణ కలిగిన జీవితానికి అలవాటు పడ్డారు. ఆమె వద్ద చదువుకున్న ఆదివాసీల సంఖ్య 20,000 పైచులుకే. ఇప్పుడా ప్రాంతంలో పనిచేసే టీచర్లు, ఎమ్మెల్యేలు, కొందరు ఉన్నతాధికారుల్లో ఎక్కువ మంది అక్కడ అక్షరాలు దిద్దుకున్నవారే. మరోవైపు నమ్మశక్యం కాని విధంగా 200 గ్రామాల్లో ప్రజా సంఘాలు క్రియాశీలకంగా మారాయి. గ్రామ పరిపాలనను సాఫీగా, సమర్థంగా సాగిస్తున్నాయి. స్వయం సమృద్ధి దిశగా పయనిస్తున్నాయి. అడవుల సంరక్షణ, హక్కుల రక్షణ కోసం వందలాది గ్రామాల్లో వన సంరక్షణ కమిటీలు ఏర్పడ్డాయి. గిట్టుబాటు ధరల సాధనలో అవి ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి. కుటుంబ పరిశ్రమలు, పొదుపు, కుటుంబ నిర్వహణ, పిల్లల చదువు వంటి విషయాల్లో మహిళా సంఘాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. हो आओ गुन गाए हम उनके जो निर्बल की जोखम से करते हैं रक्षा. आओ गुन गाए हम उनके जो निर्बल की बाजी लगा के दे दे शिक्षा. ओ पूरा ऐसा ओ है जिसमें हिम्मत भी है पूरी. कोई संकट हो या किसी को हो कोई मजबूरी, उस पल जो हाथ बढ़ाए, उस पल जो सामने आए, जो अपनी जान पे खेले और औरों की जान बचाए, जो हम में हिम्मत लाए, जो दुस्साहस दिखलाए, जो करे दूसरों की रक्षा, यहाँ वीर वही कहलाए. आओ रे जग को हाथ बढ़ाओ रे, जो है वीर उसने क्या काम किया था. आज इस देश के युवक लोगों को मेरा संदेश यही है. నేటి సమాజంలో పోటీతత్వం పెరిగిపోతుంది. యువత ఇది గమనించాలి. జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా తమకు తామే ఇతరులకు మార్గదర్శకులుగా మారాలి. ఆదర్శప్రాయులుగా నిలవాలి. ఆత్మస్థైర్యంతో ఆదివాసీలు ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా ఎదగాలి. ఇదే ఆదివాసీ యువతకు, అలాగే తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న ఎంతో మంది యువతీ యువకులకు నేను చెప్పే మాటలు. ఆదివాసీల బాగు కోసం అహరహం శ్రమిస్తున్న తులసి అప్పను అనేక అవార్డులు వరించాయి. భారతీయ ఆదిం జాతి సేవక్ సంఘ్ 1998లో సేవా పురస్కారాన్ని అందించారు. ఒరిస్సా ప్రభుత్వం 1999లో స్వాభిమాన్ పురస్కారం ప్రకటించింది. సేవారంగంలో ఆమె కృషికి గాను 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీనిచ్చి గౌరవించింది. అదే ఏడాది అభాగ్యుల ఆరోగ్యం కోసం విశేష కృషి చేసిన ఆమెకు ఒరిస్సా వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఉత్కల్మణి సేవా సమ్మాన్తో సత్కరించింది. దీనుల సేవే జీవితం అంటున్న తులసి అప్పకు 2004లో ప్రఖ్యాత గాడ్ఫ్రే ఫిలిప్స్ రెడ్ అండ్ వైట్ అవార్డు లభించింది.
అక్షరాలే దిద్దని తులసి అప్ప విద్యారంగంలో చేసిన అరుదైన కృషికి గుర్తింపుగా 2006లో ఉత్తర ఒరిస్సా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. అమాయకులైన ఆదివాసీలు, వారి సేవ అంటూ అనుక్షణం తప్పించిన తులసి అప్ప పెళ్లి గురించి, కుటుంబం గురించి ఏ రోజూ యోచించలేదు. ప్రజాసేవకే అంకితమవుతానని వినోబా భావేకిచ్చిన మాటకే కట్టుబడింది. వేల మందికి విద్యాదానం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె జీవనాన్ని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ చిన్న పూరి గుడిసెలో నివాసం, మేనిపై ధవళ వస్త్రాలు, ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే, అనుక్షణం సామాజిక సంక్షేమానికి సంబంధించిన ఆలోచనలే. 62 తులసి అప్ప జీవితాన్ని అవలోకిస్తే ఆస్తిపాస్తులు కనిపించవు, విలాస జీవితం దృష్టికి రాదు. అంతా ఆదివాసీలే, అభివృద్ధి పథమే. అక్షరాలు దిద్దని ఆమె వేల మంది చిన్నారులకు చదువుల తల్లి. కార్పొరేట్ స్థాయి విద్యను గ్రామాల్లో అందిస్తున్న సరస్వతీ మాత, అభాగ్యుల వెతలు తీర్చిన ఆత్మీయ బంధువు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన దీపశిఖ, ఈ దేశానికి నిజమైన స్ఫూర్తి ప్రదాత.